నమస్కారం అండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నంగిరి దేవయ్య. బయ్యవరం అనే గ్రామంలో దేవయ్య అనే పని పాటు లేనివాడు ఒకడుండేవాడు. వాడు ముక్కుతో తమాషాగా మాట్లాడుతూ ఉన్నట్టుండి ముక్కు పొడుం గట్టిగా పీల్చి పెద్దగా తుమ్మేవాడు. ఇది అందరికీ వినోదంగా ఉండి వాణ్ణి నంగిరి దేవయ్య అని పిలిచేవారు. నంగిరి దేవయ్య ఎప్పుడూ ఎవరింట్లో భోజనం దొరుకుతుందా, ఎవరి నెత్తి కొట్టి డబ్బులు సంపాదిద్దామా అని ఆలోచిస్తూ ఉండేవాడు. గ్రామంలో ఎవరింట పెళ్ళైనా, బారసాల అయినా, ఆఖరికి తద్దినమైనా సరే వాడు అక్కడికి వెళ్ళి నంగిరి మాటలతో వాళ్లను నవ్వించి వాళ్ల చేత ఇంటికి భోజనానికి పిలిపించుకునేవాడు. ఇక భోజనం ముందు కూర్చున్నాక, మీకు తెలీదు, నాకు చచ్చేంత మొహమాటం, అయినా ఏదో మీరు పిలిచారు కదా, రాక ఎలా తప్పుతుంది, మామూలుగా ఎవ్వరింటికి నే వెళ్ళను. మరొక సంగతి, ఇప్పుడు తక్కువగా తింటే మీరు బాధపడతారు, ఎక్కువ తినలేకపోయినా మిమ్మల్ని నిరాశపరచకూడదు అంటూ హాయిగా ఇద్దరి భోజనం తినేవాడు. చూసేవాళ్లకు మాత్రం మొహమాటస్థుడు అనిపించేలాగా. క్రమంగా నంగిరి దేవయ్య సంగతి ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది. దానితో వాడు భోజనానికి గ్రామస్తుల మీద కాకుండా ఉద్యోగరీత్యా అక్కడికి బదిలీ అయి వచ్చే కొత్త వాళ్ల మీద ఆధారపడసాగాడు. ఒకనాడు దేవయ్యకు కొత్తగా వచ్చిన బాపనయ్య అనే కచేరీ ఉద్యోగి మామిడాకులు, అరిటాకులు పట్టుకుపోతూ కనిపించాడు. క్షణాల మీద వాడు ఆయనతో పరిచయం చేసుకుని వాళ్ళింట్లో త్రినాథ వ్రతమని తెలుసుకున్నాడు. వాడు బాపనయ్యతో, మరి చెప్పారు కాదేమండి, వ్రతం చేసుకున్నాక బంధుమిత్ర సపరివారంగా ఆరగించాలి. ఈరోజు సంగమేశ్వర శాస్త్రి గారు పిలిచారనుకోండి, ఎరిగిన వారు కనుక ఆయనింటికి మరెప్పుడైనా వెళ్ళవచ్చు. కొత్తగా గ్రామం వచ్చిన మీ ఇంటికి రావడం అన్ని విధాలా ధర్మం. ఎంత క్షణంలో వచ్చేస్తాను, మీరుండడం కంచి మేక కామయ్య గారింట్లోనే కదా అంటూ ముక్కు పొడం పట్టుపట్టి టపీమని తుమ్మాడు. బాపనయ్య తను ముక్కు మొహం ఎరగనివాడు ఎంత మాట్లాడటం విని తెల్లబోయినా, సాటి మనిషి భోజనానికి వస్తానంటున్నాడని, సరే త్వరగా రండి అన్నాడు. అయితే నంగిరి దేవయ్య ఆ రోజు బాపనయ్య ఇంటికి భోజనానికి వెళ్ళలేదు. వాడికి ఆ గ్రామ పురోహితుడి కుటుంబం సింహాచల యాత్రకు వెళుతున్నట్టు తెలిసి అక్కడికి పోయి పురోహితుడితో, అయ్యయ్యో, మీకు మరీ అంత మొహమాటమైతే ఎలా, నేను మీతో కూడా వచ్చి అన్ని విధాలా సాయం చేయదలిచాను, ఇక నా పనులంటారా, వాటిని ఎప్పుడైనా చేసుకోవచ్చు అని గుక్క తిప్పుకోకుండా మాట్లాడి ఆయనను మొహమాట పెట్టేసి వాళ్ల కుటుంబంతో పాటు సింహాచలం వెళ్ళిపోయాడు. ఇక బాపనయ్య దేవయ్య వస్తాడనే నమ్మకంతో ఆ రోజు సాయంత్రం వరకు వాడి కోసం ఎదురుచూసి ఆ తరువాత భోజనం చేశాడు. వారం రోజుల తరువాత దేవయ్య సింహాచలం నుంచి తిరిగి వచ్చి ఒక ఉదయాన బాపనయ్యకు వీధిలో తారసిల్లాడు. బాపనయ్య వాణ్ణి చూస్తూనే పట్టరాని కోపంతో ఏదో అనబోయేంతలో వాడు ఏమీ తొణక్కుండా, కోపగించకండి, నాలోని ప్రత్యేకత ఈసరికి మీకు బాగా అర్థమై ఉంటుంది. అభిమానం అంతకు మించిన గౌరవం కొద్దీ నన్ను భోజనానికి పిలిచిన వాళ్ళు రాలేదని చాలా బాధపడిపోతారు. మిమ్మల్ని అంతలా బాధ పెట్టినందుకు పరిహారంగా ఈరోజు 2 పూటలా మీ ఇంటనే భోజనం, స్నానం అది కూడా మీ ఇంటనే, పదండి అంటూ బాపనయ్య భుజం మీద చెయ్యి వేసి ఆయన ఇంటికి వెళ్ళాడు. బాపనయ్య ఇంట్లో ఆయన మేనత్త ఒక బామ్మగారు ఉంది. ఆవిడ ఎవరినైనా సరే ఒరేయ్ అని పిలుస్తుంది. ఆ పిలుపు దేవయ్యకు కాస్త బాధనిపించింది. దేవయ్య ఇంత పొడుం పీల్చి గట్టిగా తుమ్మగానే బామ్మ దడుచుకున్నట్టు ముఖం పెట్టి, ఒరేయ్ నంగిరి, నీ గురించి సర్వం విన్నాను, ఆ తుమ్ములు ఆపు, పొడుం పీల్చి పీల్చి నీ ముక్కే పొడుం కాయలా తయారైంది, వంట అవుతున్నది, ఇంట్లో మడి నీళ్ళైపోయాయి, నువ్వింకా స్నానం అఘోరించలేదు కదా, స్నానం చేసి ఆ చేత్తోనే 4-5 బిందెల నీళ్లు బావిలోంచి తోడుకురారా అన్నది ఆజ్ఞాపిస్తున్నట్టు.
దేవయ్య బావిలో ఎక్కడో పాతాళగంగలా ఉన్న నీళ్లను బొక్కెనతో పైకి లాగుతూ, అయ్యా, ఎరక్కపోయి వస్తిని కదా ఈ కొంపకు అనుకోసాగాడు. వాడు 4 బిందెల నీళ్లు తోడి ఆయాసపడటం గమనించిన బామ్మ, తేరగా తినడానికి తయారయ్యావు, నీళ్లు చేదడానికి నానా హైరాణ పడిపోతున్నావు, నంగిరి వెధవ, ఇక తిందువుగానిరా అని పిలిచింది. ఆమె విస్తట్లో అన్నం కూరలు వడ్డించగానే దేవయ్య ఆవురావురుమంటూ తినసాగాడు. అది గమనించిన బామ్మ, రాత్రి కూడా ఉంటావని అన్నీ కాస్త ఎక్కువగానే వండాను, ఒక్క పూటలోనే స్వాహ అంటే ఎలా? మనిషైన వాడికి కొంచెం మొహమాటం ఉండాలిరా, దొరికింది కదా అని మొత్తం ఊడ్చేస్తే రేపు నిన్నెవరు పిలుస్తారా నంగిరి అన్నది కోపంగా. ఈనాటి వరకు అవతలి వాళ్లను మాట్లాడనీయకుండా తప్పనిసరి మీ ఇంటికి భోజనానికి వచ్చానని చెప్పే దేవయ్యకు బామ్మగారి బాకుల్లాంటి మాటలు కళ్ళనీళ్లు తెప్పించాయి. వాడు భోజనం ముగించి చెయ్యి కడుక్కోవడానికి లేచిపోతుంటే బామ్మ వాణ్ణి ఆపి, ఒరే, అప్పనంగా తిండి తినేసిపోతే నీ ఎంగిలాకు ఎవడెత్తుతాడు? పని పాటు లేని వెధవ్వి, మాటలు చెప్పి తిండి తినిపోయే నీలాంటి పనికిమాలిన వాడి ఎంగిలాకు ఎత్తితే పాపం, నాకు మడి ఆచారం, ఆకు బయట పారేసి గతికిన చోట పసుపు నీళ్లతో కాస్త శుభ్రం చెయ్యి అన్నది. నంగిరి దేవయ్య అంతా బామ్మ చెప్పినట్టే కిక్కురు మనకుండా చేసి ఆ ఇంటి నుంచి బయటపడి ఆ రాత్రికి మళ్ళీ భోజనానికి ఆ ఇంటి ఛాయలకు కూడా వెళ్ళలేదు. ఆనాటి నుంచి ఎవరైనా జాలిపడి వాణ్ణి భోజనానికి పిలిచినా 1-2 సార్లు ఆలోచించి వెళ్ళేవాడు తప్ప మాటకారితనం ఉపయోగించి పరాయి ఇళ్ల భోజనం చేసే అలవాటు మానుకున్నాడు. కథ సమాప్తం. దానశీలి కళ. పూర్వం అవంతి రాజ్యంలో మహారాజు అంతరంగిక సలహాదారు పదవికి ఖాళీ ఏర్పడింది. అంతవరకు ఆ పదవిలో ఉన్న జయానందుడు వార్ధక్య భారానికి తోడు అనారోగ్యానికి గురి కావడంతో ఆ స్థానానికి మరొకరిని ఎంపిక చేయవలసి వచ్చింది. ఈ విషయం రాజు వీరవర్మకొక పెద్ద సమస్యగా మారింది. కారణం, ఎంతో సూక్ష్మబుద్ధి గల జయానందుడు ఇంతవరకు ఆ పదవిని సమర్థవంతంగా నిర్వహించాడు. ఒకనాడు రాజు ఈ విషయం గురించి తన మంత్రి సుబుద్ధితో ప్రస్తావించగా ఆయన, మహారాజా, ముందు దేశంలో రాజనీతి, ఆర్థిక న్యాయశాస్త్రాలను అభ్యసించిన వారినందరినీ ఆహ్వానిద్దాం. వారికి శాస్త్ర విషయమై పరీక్ష నిర్వహించి అందులో ప్రతిభ చూపిన వారిని గుర్తిద్దాం. ఆ తరువాత జయానందుడి సలహాపై వారిలో ఒకరిని తమ అంతరంగిక సలహాదారుగా నియమించవచ్చు అని సలహా ఇచ్చాడు. రాజు ఇందుకు సమ్మతించగానే మంత్రి వెంటనే దేశమంతటా చాటింపు వేయించాడు. ఈ చాటింపు విని దేశం నలుమూలల నుంచి అనేక మంది యువకులు వచ్చారు. వారందరికీ శాస్త్రపరమైన పరీక్షలు నిర్వహించగా జయుడు, విజయుడు అనేవాళ్ళు ప్రథములుగా నిలిచారు. వాళ్ళిద్దరూ సమవుజ్జీలు కావడంతో మంత్రి సుబుద్ధి జయానందుడిని కలుసుకుని సంగతి వివరించాడు. జయానందుడు అంతా విని, అంతరంగిక సలహాదారన్నవాడు శాస్త్రాలలో పండితుడైనంత మాత్రాన సరిపోదు, క్లిష్టమైన సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించగల యుక్తి కూడా అతనికి కావాలి. శాస్త్రపరంగా ఉద్దండులైన ఆ యువకులిద్దరిలో పదవికి ఎవరు అర్హులో ఈ ఆఖరు పరీక్ష నిర్ణయిస్తుంది అని ఏం చెయ్యాలో మంత్రి సుబుద్ధికి వివరించాడు. మర్నాడు మంత్రి జయుణ్ణి, విజయుణ్ణి పిలిపించి కొద్దిసేపు వాళ్లతో ఆ మాట ఈ మాట మాట్లాడిన తరువాత ముఖం విచారంగా పెట్టి, ఈ మధ్య నా మిత్రుడొకడు చాలా విషాద పరిణామానికి గురి అయ్యాడు, అది మీరిద్దరూ వినదగిన సంగతి అన్నాడు. తరువాత మంత్రి సుబుద్ధి తన మిత్రుని గురించి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. మంత్రి మిత్రులైన దానశీలి వయోవృద్ధుడు. ఆయనకు కొంతకాలంగా గుండె జబ్బు లాంటిది కూడా ఉన్నది. ఒకనాటి రాత్రి దానశీలికి ఒక భయంకరమైన కల వచ్చింది. ఆ కలలో ఆయన ఒక కారడవిలో దారి తప్పిపోయాడు. ఆయన చెట్ల మధ్య పడుతూ లేస్తూ అతి కష్టం మీద ప్రయాణం సాగించి చివరకు ఒక మైదాన ప్రదేశాన్ని చేరాడు.
పైన నక్షత్రాలు మిణుకు మిణుకుమంటున్నవి. ఆ గుడ్డి వెలుగులో ఆయనకు 4 దారులు గల ఒక కూడలి ప్రదేశం కనిపించింది. ఆయన ఆ దారులలో ఒకదాని వెంట నడవసాగాడు. కొంత దూరం వెళ్ళేసరికి దారే కనిపించనంతగా పొదలు, చెట్ల గుబుళ్లతో నిండిన ప్రదేశం వచ్చింది. అక్కడ కొన్ని సింహాలు తిరుగుతున్నాయి. వాటిలో ఒక సింహం దానశీలిని చూసి భయంకరంగా గర్జిస్తూ ఆయనకేసి రాసాగింది. దానశీలి ప్రాణభయంతో వెనుదిరిగి పరిగెత్తి కొంతసేపటికి కాలిదారుల కూడలికి చేరాడు. సింహం జాడలేదు. ఆయన అలసట తీర్చుకున్నాక రెండో దారి వెంట నడవసాగాడు. కొంత దూరం వెళ్ళాక ఆయనకు పెద్ద వెలుగు కనిపించింది. దానశీలి ఒక పొద చాటుకు చేరి ఆ వెలుగు వస్తున్న వైపుకు చూశాడు. ఆ ప్రదేశంలో అనేకమైన పెద్ద పెద్ద పుట్టలున్నవి. వాటిపై కాలసర్పాలు పడగలు విప్పి ఆడుతున్నవి. ఆ పడగలపై ఉన్న మణులు కాంతులు విరజిమ్ముతూ ప్రకాశిస్తున్నవి. ఆశ్చర్యంతో ఆ దృశ్యాన్ని చూస్తున్న దానశీలిని పుట్టల మధ్య ఆడుతున్న 5 తలల మహాసర్పం ఒకటి చూసి బుసలు కొడుతూ అమిత వేగంతో ఆయన కేసి రాసాగింది. ఆయన గిరుక్కున వెనుదిరిగి శక్తి కొలది పరిగెత్తి తిరిగి 4 దారుల కూడలిని చేరాడు. మహాసర్పం జాడలేదు. ఈసారి దానశీలి 3వ దారి గుండా నడవసాగాడు. కొంత దూరం వెళ్ళాక ఆ దారి ఒక కొండ దగ్గర ఆగిపోయింది. ఆ ప్రదేశాన ఆయనకు కొన్ని మానవ కంకాళాలు కనిపించాయి. కీడును శంకించిన దానశీలి వెనుదిరిగే లోపలే దాపుల ఉన్న గుహలోంచి భయంకరాకారుడైన రాక్షసుడొకడు ముక్కుపుటాలు ఎగరవేస్తూ బయటకు వచ్చాడు. వాణ్ణి చూస్తూనే దానశీలి కెవ్వుమంటూ అరిచి పరుగెత్తి 4 దారుల కూడలిని చేరాడు. అయితే రాక్షసుడు పెద్దగా హుంకరిస్తూ తన కేసి రావడం చూసిన దానశీలి వెంటనే అక్కడున్న 4వ దారి వెంట పరిగెత్తాడు. ఆ దారి అతన్ని కొండ అంచుకు చేర్చింది. దానికి దిగువన పెద్ద అగాధమున్నది. వెనుక రాక్షసుడు, ముందు అగాధం. ప్రాణాల మీద ఆశ కోల్పోయిన దానశీలి నిలువెల్లా గజగజ వణికిపోతూ అగాధంలోకి తొంగి చూసేంతలో కాళ్ల కింద ఉన్న రాయి జారింది. ఆయన కెవ్వుమని అరుస్తూ అగాధంలోకి పడిపోయాడు. మంత్రి ఇలా చెప్పి ఒక క్షణం ఆగి జయ విజయులతో, చూశారా ఎంత భయంకరమైన కలో? అసలే గుండె జబ్బుతో బాధపడుతున్న నా మిత్రుడు దానశీలి కల నుంచి మెలకువ వస్తూనే గుండెపోటుకు గురి అయి మరణించాడు అన్నాడు. అప్పుడు జయుడు ఎంతో విచారంగా, స్వప్నంలో కలిగే అనుభూతులకు శరీరం కూడా లోనవుతుందని మనస్తత్వశాస్త్రం చెబుతున్నది. తమ మిత్రుడు కలలో 4 సార్లు ప్రాణభయానికి లోనయ్యాడు. అసలే గుండె జబ్బు మనిషి కనుక ఆ ఒత్తిడికి తట్టుకోలేక గుండె ఆగిపోయి ఉంటుంది. మీ మిత్రుడి మరణానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను అన్నాడు. మంత్రి తల పంకించి విజయుడి కేసి చూశాడు. విజయుడు చిరునవ్వు నవ్వుతూ, క్షమించాలి మహామంత్రి, మీరు చెప్పినదంతా ఒక కట్టుకథ అన్నాడు. మంత్రి కోపంగా, అదెలా కట్టుకథో నిరూపించగలవా అని అడిగాడు. దానికి విజయుడు వినయంగా, మీ మిత్రుడు మెలకువ వస్తూనే గుండెపోటుకు గురై వెంటనే చనిపోయినప్పుడు ఆయనకు కల వచ్చిన విషయం మీకు తెలిసే అవకాశం లేదు కదా అన్నాడు. మంత్రి సుబుద్ధి విజయుణ్ణి అభినందించి అప్పటికప్పుడే అతన్ని రాజు వీరవర్మకు అంతరంగిక సలహాదారుగా నియమించాడు. కథ సమాప్తం. పెట్టమారి మగడు. రామదుర్గం అనే ఊళ్ళో కాంతమ్మ అనే ఇల్లాలుకు పొరుగునే కాపురం ఉంటున్న తన ఆడపడుచు సీతమ్మతో తరచూ ఏదో తగాద వస్తుండేది. కాంతమ్మ నోటికి జడిసి చుట్టుపక్కల వాళ్ళెవ్వరూ వాళ్ళ గొడవల్లో కలగజేసుకోవడానికి ముందుకు వచ్చేవారు కాదు. కాంతమ్మ భర్త శరభలింగం ఇదంతా చూస్తూ కూడా ఏదీ పట్టనట్లుండేవాడు. ఒకరోజు సీతమ్మ పెంపుడు పిల్లి కాంతమ్మ ఇంట్లో జొరబడి గిన్నెలో ఉన్న పాలన్నీ తాగేసింది. కాంతమ్మ పిల్లిని సీతమ్మను కలిపి శాపనార్థాలు పెట్టడం ప్రారంభించింది. సీతమ్మ చాలా కోపంగా, కావలిస్తే నీకు 2 గిన్నెల పాలు ఇస్తాను, అంతేకాని
నా పిల్లిని మాత్రం ఏమీ తిట్టద్దు అన్నది. ఇందుకు కాంతమ్మ, ముందు నువ్వా పిల్లిని ఊరి చివర అడవిలో వదిలిపెట్టించకపోతే నేను ఊరుకునేది లేదు అన్నది. సీతమ్మ విసురుగా, అది జరిగే పని కాదు అన్నది. ఇలా తగువు ముదిరి ఇద్దరూ పెద్దగా ఒకరి మీద ఇంకొకరు కేకలు వేసుకోవడం మొదలుపెట్టారు. అప్పుడే పొలం వెళ్దామని బయలుదేరుతున్న శరభలింగం వాళ్ల కేకలు విని, తెల్లవారిందనగానే ఏమిటి వెధవ గొడవ అని చెల్లెలు సీతమ్మనే మందలించబోయాడు. సీతమ్మ రుసరుసలాడుతూ, పెట్టమారి మగడివి, నువ్వా నన్ను మందలించజూస్తున్నది అంటూ ఎదురు సమాధానం చెప్పింది. శరభలింగం బిత్తరబోయి మారు మాట్లాడకుండా పొలానికి వెళ్ళిపోయాడు. కాంతమ్మ రెచ్చిపోతూ, చెట్టంత అన్నగారిని పట్టుకుని పెట్టమారి అన్నావంటే నీకెంత పొగరున్నదో తెలుస్తూనే ఉన్నది. ఊరి పెద్దల ముందు నీ చేత నాకు క్షమాపణ చెప్పించుకోకపోతే నా పేరు శాంతమ్మ కాదు అంటూ సవాలు చేసింది. నేనన్నది ఉన్నమాట. ఊరి పెద్దలు వేరే చెప్పేదేముందో చూస్తానుగా అంటూ సీతమ్మ బదులు చెప్పింది. కాంతమ్మ తిన్నగా గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళి ఆయనకు జరిగిన గొడవంతా చెప్పి సీతమ్మ చేత తనకు క్షమార్పణ చెప్పించమని అడిగింది. చిన్నప్పటి నుంచి సీతమ్మను కాంతమ్మను ఎరిగున్న గ్రామ పెద్ద, ఈ రాద్ధాంతమంతా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని కాంతమ్మను అడిగాడు. లేకేం, మా తమ్ముడు కనకరాజు, నా చెల్లెలి మొగుడు అమ్మిరాజు అక్కడే ఉన్నారు అన్నది కాంతమ్మ. గ్రామ పెద్ద వాళ్ళిద్దరినీ పిలుచుకురమ్మని కాంతమ్మకు చెప్పి నౌకరుతో సీతమ్మకు కబురు పెట్టాడు. అందరూ వచ్చాక గ్రామ పెద్ద ముందుగా కాంతమ్మ తమ్ముడు కనకరాజును, సీతమ్మ మీ బావ శరభలింగాన్ని పెట్టమారి మగడని అనడం నువ్వు విన్నావా అని అడిగాడు. ఆ మాట ముమ్మారుగా అన్నది. మా బావ దృఢమైన మనిషి. మొన్న ఎవడో దొంగ పెరటిగోడ దూకి పెరట్లో ప్రవేశిస్తే వాడిని 2 చేతులతో ఎత్తి వీధిలోకి గిరవాటు వేశాడు. పోనీ మెతక మనిషి అనుకుందామన్నా ఇచ్చిన బాకీలు వసూలు చేసేటప్పుడు బాకీదార్లతో చాలా కరుకుగా ఉంటూ వాళ్లని ఎలా అదరగొడుతూ ఉంటాడో ఊళ్ళో అందరికీ తెలిసిన సంగతే. ఇవన్నీ పెట్టమారి లక్షణాలా అని కనకరాజు ఎదురు ప్రశ్న వేశాడు. గ్రామ పెద్ద నవ్వి అమ్మిరాజును నువ్వేమంటావని అడిగాడు. మా తోడల్లుడు పొలాల్లో పాలేళ్ల మీద పెత్తనం చేస్తూ పని చేయడం చూసిన వాళ్ళెవ్వరైనా ఆయన్ని ఇలా చులకన చేయడానికి సాహసించరు అన్నాడు అమ్మిరాజు. అంతా విని గ్రామ పెద్ద సీతమ్మతో, వీళ్లంతా చెప్పింది విన్నావు కదా, అన్నగారని ఏమాత్రం సంశయించకుండా శరభలింగాన్ని అలా చిన్నబుచ్చేలాగా మాట్లాడటం బాగున్నదా అన్నాడు. అందుకు సీతమ్మ ఏమాత్రం తొణక్కుండా, మా అన్న దృఢమైనవాడే, బాకీదార్లతో కరకుగా ఉంటూ వాళ్లను అదిలించి బెదిరించి ఇచ్చిన అప్పులు అణా పైసలతో సహా వసూలు చేస్తున్న వ్యవహర్త అని కూడా తెలుసు. అతడు ఇతరుల మీద పెత్తనం చెలాయించడంలో మంచి నేర్పున్నవాడు. కానీ ఈ ప్రతిభా పరాక్రమాలన్నీ మా వదిన కనుచూపు మేరలో ఎక్కడా లేనప్పుడే అన్నది. గ్రామ పెద్ద ఈ తగువు ఎలా తీరుస్తాడో చూద్దామని ఆ పక్కనే నిలబడి అంతా గమనిస్తున్న గ్రామ నౌకర్లిద్దరూ సీతమ్మ అన్న మాటలకు పెద్దగా నవ్వుతూ ఉంటే గ్రామ పెద్ద కూడా ఒకసారి నవ్వి, పెట్టమారి మగడు అన్న మాటకు ఇంత అర్థం ఉన్నదని నాకిప్పుడే తెలిసింది అన్నాడు. ఆ తరువాత ఆయన కాంతమ్మను సీతమ్మను వేరువేరుగా పిలిచి, మీ ఇద్దరి గొడవ వినేందుకు గ్రామస్తులు చుట్టూ చేరకపోవడం మేలే అయ్యింది. ఇంటి గుట్టు ఇలా రచ్చకెక్కించుకుని తగువులాడుతూ ఉంటే నవ్వుల పాలయ్యేది మీరే. ఇక ముందైనా మీరిద్దరూ కలహం పెంచుకోకుండా సఖ్యంగా ఉండడం ఎంతో అవసరం అని హితబోధ చేసి పంపేశాడు. కథ సమాప్తం.